నమస్తే, వెల్కమ్ టు డైట్ మెను. సో ఈ వీక్ మొత్తం కూడా మనం కీటో డైట్ గురించి మాట్లాడుకుంటున్నామండి. కొంచెం డిఫరెంట్ డైట్ అండ్ అలాగే చాలా రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. సో సెకండ్ డేకి ఎంటర్ అయిపోయాం కాబట్టి దీని గురించి ఏం మాట్లాడకపోతున్నాం అండ్ అలాగే ఏం రెసిపీ చేస్తారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అలేఖ్య గారు. హాయ్ అలేఖ్య గారు. హాయ్ అశ్విని గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నా, మీరు మాత్రం బుట్టబొమ్మలాగా ఉన్నారు. బుట్టబొమ్మ ఈ డ్రెస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే కాంప్లిమెంట్స్ తీసుకోవాలని చెప్పి నేనే చెప్తాను కాబట్టి థ్యాంక్ యూ. వెల్కమ్. ఓకే, సో కీటో డైట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం కాబట్టి సో సెకండ్ డేలోకి ఎంటర్ అయిపోయాం. ఈ రోజు ఏం రెసిపీ చేస్తున్నారు? సో ఈరోజు వచ్చేసి మనం సార్టెడ్ క్యాబేజ్ సలాడ్ చేసుకుంటున్నాం. సార్టెడ్ క్యాబేజ్ సలాడ్. కీటో డైట్ అంటేనే రెసిపీస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి కదా. సో కీటో డైట్లో భాగంగా ఈ రోజు అయితే మనం సార్టెడ్ క్యాబేజ్ సలాడ్ ప్రిపేర్ చేసుకోబోతున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. సార్టెడ్ క్యాబేజ్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: టోఫు క్యూబ్, స్టీమ్డ్ క్యాబేజ్ ముక్కలు, నూనె, ఉప్పు, కారం, మిరియాల పొడి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. సార్టెడ్ క్యాబేజ్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. సో క్యాబేజ్ ఏమైనా ఉడకబెట్టి తీసుకొచ్చారా? ఉడకబెట్టలేదు, స్టీమ్ చేశారు. స్టీమ్ చేశారు. ఎంత డిఫరెన్స్ చూసారా ఉడకబెట్టడానికి స్టీమ్కి. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో స్టీమ్ చేసుకుంటే కనుక ఆల్రెడీ నిన్న చెప్పినట్టుగానే దాంట్లో న్యూట్రియంట్ వాల్యూస్ ఏమీ పోకుండా అలా భద్రంగా ఉంటాయి. స్టీమ్ చేసి క్యాబేజ్ తీసుకొచ్చారు. సో క్యాబేజ్ అండ్ అలాగే టోఫు రెండు కూడా మనకి దీంట్లో పనీర్ యూజ్ చేయకూడదు. మళ్ళీ పనీర్ యూజ్ చేయొచ్చు, నాన్ జిఎంఓ ఉండాలి. నాన్ జిఎంఓ అంటే హైబ్రిడ్ టైప్ కాకుండా లోకల్లీ ప్రాసెస్ యాజ్ వెల్ as దాన్ని అంటే చాలా ఏజ్డ్ ఉండకూడదు, ఫ్రెష్గా ప్రిపేర్ చేసి ఉండాలి. అండ్ మిల్క్ కూడా మనకు ఆర్గానిక్ మిల్క్తో చేసి ఉండాలి. ఓకే, సో దాని గురించి అంటే ఇప్పుడు కీటో డైట్ చేసే వాళ్ళకి ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి అసలు? క్యాబేజ్ కానీ అండ్ అలాగే టోఫు కానీ. సో నిన్న కూడా మనం క్యాలీఫ్లవర్ తీసుకున్నాం. ఈ కర్కోఫెరస్ వెజిటేబుల్స్, బ్రాకలీ, క్యాబేజ్, క్యాలీఫ్లవర్ వీటిలలో ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్ అనేది తక్కువగా ఉంటాయి అన్నమాట. దాంతోపాటు ఏంటి అంటే చాలా ఫుల్ఫిల్లింగ్ వస్తుంది. సో మేజర్ మీల్ రైస్ అలాంటివి ఉండవు. చాలామంది ఏంటి అంటే ఆ ఫుల్లింగ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. సో అలాంటి వాళ్ళకి ఈ వెజిటేబుల్స్ తీసుకున్నప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. అండ్ వెజిటేబుల్ కంటెంట్ అనేది మనం ఆల్మోస్ట్ లైక్ అప్రాక్స్గా ఒక 300 grams వరకు ఇచ్చేస్తాం అనమాట పర్ సర్వింగ్. అంటే ఒక మీల్కి 300 grams వెజ్జెస్ తీసుకోవచ్చు. ఇట్ డిపెండ్సా లేకపోతే? అది కూడా డిపెండ్స్. ఓకే ఫైన్. సో ప్రిపేర్ చేసుకుంటూ మాట్లాడుకుంటాం. సో ఫస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము. మనకు ఆయిల్ కొద్దిగా వేడెక్కాక ఇవి ఆవాలు అవి వేసుకుంటాం. ఓకే, సో కీటో డైట్లో ఈ ఆయిల్ రిస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉన్నాయా? పర్టికులర్గా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తీసుకోవాలనేసి అలా ఏమన్నా ఉన్నాయా? గీ తీసుకోకూడదు అలాంటి రెస్ట్రిక్షన్? సో గీ తీసుకోవచ్చు, అలా రెస్ట్రిక్షన్ ఏం లేదు. డైరీ ప్రోడక్ట్స్తో మిల్క్ తీసేస్తాము, బట్ గీ విచ్ ఇస్ లైక్ ఆర్గానిక్ అది తీసుకోమని చెప్తాము. అండ్ పన్నీర్ కూడా ఆర్గానిక్ తీసుకోమని చెప్తాము. ఆయిల్ వచ్చేసరికి జనరల్గా కూడా మనం అడ్వైజ్ చేసేది కోల్డ్ ప్రెస్డ్ ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్ అయితే బెటర్ అని చెప్పేసి. బికాస్ రిఫైన్డ్ ఆయిల్స్ అనేవి చాలా హై టెంపరేచర్కి ఎక్స్పోజ్ చేసింటారు కాబట్టి అవి తీసుకోవడం వల్ల కొంచెం బ్యాడ్ ఫ్యాట్స్ అనేది పెరుగుతాయి బాడీ. నాన్ వెజ్ రెస్ట్రిక్షన్స్ కూడా ఏముండవు కదా? ఎంత పోర్షన్ తీసుకోవాలనేది మాత్రమే ఇంపార్టెంట్ కీటోలో. నాన్ వెజ్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాన్ వెజ్ ఇస్తాం, బట్ అది కూడా జస్ట్ మేక్ షూర్ అంటే టాక్సిన్స్ అనేవి బాడీలో ఎంటర్ కాకుండా అది కొంచెం గ్రాస్ ఫెడ్ ఉంది, లేకపోతే కంట్రీ ఎగ్స్, కంట్రీ చికెన్ ఇలాంటివి తీసుకోమని చెప్తాం. ఓకే డన్. సో ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. అవును. సో ఫస్ట్ కొద్దిగా ఆవాలు వేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. ఓకే, కొద్దిగా కరివేపాకు. కీటో డైట్లో బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి ఏముంటుందండి అసలు? ఇదైతే మీల్ కింద మనం తీసుకుంటాము, బ్రేక్ఫాస్ట్కి ఏమొస్తుంది అసలు? సో కీటో డైట్లో ఏంటి అంటే మనం కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తాము. అది కూడా ఏంటి అంటే తీసుకున్నది కూడా ఒక పర్టికులర్ విండో, అంటే మార్నింగ్ ఒక 10 నుంచి ఈవినింగ్ 6-7 లోపే కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. అంటే ఏదైనా కొంచెం రైస్ కానీ కొంచెం ఏదైనా రోటీ, ఆల్మండ్ ఫ్లోర్ రోటీ, వీట్ అవాయిడ్ చేస్తాం కాబట్టి ఆల్మండ్ ఫ్లోర్ రోటీ అలాంటివి తీసుకోవాలంటే 10 to 2 లేకపోతే 2 to 6 ఈ మధ్యలో తీసుకోవాలి. ఒకవేళ దాని తర్వాత తీసుకోవాలంటే ఓన్లీ ప్రోటీన్ వెజిటేబుల్స్ తీసుకోవచ్చు.
ఓన్లీ ప్రోటీన్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి. అంటే కొంచెం చికెన్ టిక్కా విత్ సమ్ సలాడ్ కానీ ఫిష్ కానీ, లేదు అంటే వెజిటేరియన్స్ అయితే స్పెషల్గా కొంచెం నాన్ జిఎంఓ టోఫు విత్ సలాడ్ అలాంటివి తీసుకోవాలి. ఎక్స్పెన్సివ్ డైట్ కదా. ఎక్స్పెన్సివ్ ఏం కాదు, అంటే మనం బడ్జెట్ ప్రకారంగా కూడా దాన్ని మోడిఫై చేసుకోవచ్చు. అంటే ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్ కానివ్వండి, అది ప్రతి పర్సన్కి మనం ఎక్స్ట్రా వర్జిన్ ప్రిఫర్ చేస్తే మంచిది. బికాజ్ ఆయిల్ అనేది రెగ్యులర్ యూజ్ చేసే ఐటమ్ కాబట్టి ఎక్స్ట్రా వర్జిన్ కోల్డ్ ప్రెస్ యూజ్ చేస్తే మంచిది అన్నమాట. ఓకే, మనము స్టీమ్ చేసుకున్న క్యాబేజ్ వేస్తాం. ఓకే. సో దీన్ని లైట్గా సాటే చేస్తాం. ఏ వెజిటేబుల్స్ కానీ లీఫ్ వెజిటేబుల్స్ అయినా సరే సాటే చేసుకున్న బాయిల్ చేసిన కలర్ వేరే రకంగా మారిపోతుంది. క్యాబేజ్ మాత్రం ఇంకొంచెం బ్రైట్గా అవుతుంది కదా, ట్రాన్స్పరెంట్ అయిపోతుంది, గ్లాసీ లుక్ వస్తుంది. అసలు టేస్ట్ పక్కన పెట్టేస్తే లుక్ వైజ్ మాత్రం అదిరిపోతుంది ఇదైతే. దీంట్లో రైస్ అసలు యూజ్ చేయరా అండి కీటో డైట్లోని? కినోవా అదే యూజ్ చేయొచ్చా? అదే చెప్పాను కదా, మన కార్బ్స్ ఎంత అలో చేస్తున్నారో దాన్ని బట్టి రైస్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ మనము చాలా సివియర్ ఒబెసిటీలో ఉన్నాము, అప్పుడు కార్బ్స్ అనేవి ఓన్లీ ఒక 30-40 గ్రామ్స్ ఉన్నాయంటే అప్పుడు రైస్ బదులు మనము ఒక చిన్న ఆల్మండ్ ఫ్లోర్ రోటీ కానీ, లేకపోతే కొంచెం కినోవా కానీ, కొంచెం మిల్లెట్ కానీ ఇస్తాము. ఓకే, మిల్లెట్స్లో అన్నీ యూజ్ చేసుకోవచ్చు. అన్నీ యూజ్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ మనకి క్యాబేజ్ స్టీమ్ చేసింది కాబట్టి ఒక 2 minutes సాటే చేసుకున్నా సరిపోతుంది. ఓకే. టోఫు ప్లేస్లో నాన్ వెజ్ కావాలంటే చికెన్ వేసుకోవచ్చు, ఫిష్ వేసుకోవచ్చు. అంటే అది చాలా మంది తీసుకుంటారు. వెజిటేరియన్స్కే కీటో అంటే ఏంటి, మేమేం తీసుకోవాలి, నాన్ వెజిటేరియన్స్కి బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి అనుకుంటారు కదా, అందుకు చూస్తున్నాను. వెజిటేరియన్స్కి కూడా పన్నీర్, చాలా మటుకు పన్నీరే కదా తీసుకుంటూ ఉంటారు. టోఫు తీసుకోవచ్చు అని చూపిస్తున్నాం. ఓకే. సో దీంట్లో స్పైసెస్ వేసుకుందాము. ఫస్ట్ కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి. ఓకే, మనం 2 పెట్టాము, కారము మిరియాల పొడి ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. స్పైసెస్లో అయితే ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు, ఎంత కావాలంటే అది వేసుకోవచ్చు. స్పైసీగా కావాలంటే చేసుకోవచ్చు, బట్ హైడ్రేషన్ అంటే మనం స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు మన బాడీ హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. అట్లీస్ట్ ఒక 3-3.5 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. సో దీన్ని ఒకసారి కలిపేసుకోవాలి. సో మన రెసిపీ రెడీ అయిపోయింది అశ్విని, సర్వింగ్ బౌల్లో తీసేస్తాం. ఓకే. సో జనరల్గా కీటో డైట్ అనగానే అమ్మో మేము స్పెషల్ ఫుడ్స్ చేసుకోవాలి, ఎలా కుదురుతుంది అని చాలామంది అనుకుంటుంటారు. ఇలా సింపుల్గా కూడా చేసుకొని కీటో అనేది ఫాలో అవ్వచ్చు. బట్ కీటోని ఎప్పుడైనా సరే ఎక్కువ డేస్ ఫాలో అవ్వకూడదు. ఎందుకంటే కీటో మనకి మెయిన్ థింగ్ ఎందుకు యూజ్ చేస్తాం కీటో డైట్ని అంటే, మన బాడీ జనరల్గా సింపుల్ కార్బోహైడ్రేట్స్ని ఈజీగా డైజెస్ట్ చేసేసుకుంటుంది. అదేంటి అంటే మనం రైస్ అది తీసుకున్నప్పుడు వెంటనే అది డైజెస్ట్ అయిపోయి మళ్ళీ ఆకలిస్తుంది, మళ్ళీ తింటాం. అవును. సో ఈ కీటోసిస్లో ఏమవుతుంది అంటే మనకి ఈ జోన్ అనేది మారుస్తాం. అంటే మన బాడీ ఈ కార్బోహైడ్రేట్స్ అనేది తగ్గించినప్పుడు దానికి ఎనర్జీ సోర్స్ కావాలి. మనం కార్బ్స్ తీసుకోవట్లేదు కాబట్టి మన లివర్లో గ్లైకోజన్ స్టోర్స్ ఉంటాయి. సో వాటిని యూజ్ చేసుకుంటుంది. సో దట్ ఏంటి అంటే ఆ లివర్లో ఉన్న ఫ్యాట్ అదంతా కూడా బర్న్ అవుతుంది. సో అది ఆ సిస్టమ్ని చేంజ్ చేయడానికి కీటోసిస్ అనేది లైక్ కీటో డైట్ అనేది ఫాలో అవుతారు. ఇది ప్రాపర్ గైడెన్స్తో అండ్ ఓన్లీ 2-3 వీక్స్ మ్యాక్సిమం 2 వీక్స్ అట్లా ఫాలో అయితే బెటర్. అలా ఒక 1 year వరకు చేయొచ్చా? 2-3 వీక్స్, మళ్ళీ ఎంతకాలం గ్యాప్ ఉండాలి? సో అదే మనము కీటో డైట్ ఫాలో అయ్యాము అంటే ఒక 2 వీక్స్ ఫాలో అవ్వాలి, దెన్ ఆపేసి నెక్స్ట్ మళ్ళీ రీస్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మన కొలెస్ట్రాల్ లెవెల్స్ అవన్నీ చెక్ చేసుకొని అప్పుడే రీస్టార్ట్ చేయాలి. ఓకే, డన్. మన సార్టెడ్ క్యాబేజ్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి. ఓకే, సార్టెడ్ క్యాబేజ్ సలాడ్ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. సార్టెడ్ క్యాబేజ్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: టోఫు క్యూబ్, స్టీమ్డ్ క్యాబేజ్ ముక్కలు, నూనె, ఉప్పు, కారం, మిరియాల పొడి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. సార్టెడ్ క్యాబేజ్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు స్టీమ్డ్ క్యాబేజ్ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత టోఫు, ఉప్పు, మిరియాల పొడి వేసి కలుపుకొని కుక్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, సార్టెడ్ క్యాబేజ్ సలాడ్ రెడీ. సార్టెడ్ క్యాబేజ్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి. టేస్ట్ చేసి అలా ఉందో చెప్తాను.
పీస్ లాగా ఉన్నాయి ఇవైతే. టేస్ట్ కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉంది, బాగుంది. ఎక్కువ స్పైసెస్ కూడా మనం యాడ్ చేసుకోలేదు. సో మీరు అన్నట్టుగా నేను కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే కనుక కారం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అవును, మీరు టోఫు తినకపోతే ఖచ్చితంగా ఒక ప్రోటీన్ యాడ్ చేసుకొని తినాలి. ఎగ్ తీసుకుంటాను. ఎగ్ కానీ చికెన్ కానీ బెటర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఎస్, ఈ వీక్ మొత్తం కూడా మనం కీటో డైట్ గురించి మాట్లాడుకుంటున్నామండి. అందులో భాగంగానే సూపర్బ్ రెసిపీ ప్రిపేర్ చేసేస్తారు. చాలా చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. రేపటి డైట్ మెనూ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్.